చంద్రబాబు చేసినటువంటి హంగామా మరో ప్రాంతంలో చిచ్చు పెట్టేలాగే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ కథనం. సీమపై చిన్న చూపు తగదు, రాయలసీమ మీద చిన్న చూపు చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తరలింపు నిర్ణయం రాజకీయ దుర్మార్గం. అన్నీ అమరావతికేనా ప్రశ్న చూసారా? అన్నీ అమరావతికేనా మొదలైంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కూడా అమరావతికి తరలిస్తున్నారు. మొత్తం అప్పులు తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత దెబ్బతింటుంది, అసమానతలు పెరుగుతాయి అని ఈఏఎస్ శర్మ లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా మాట్లాడారు. ఇప్పుడు రాయలసీమ నాయకులు ముందుకొచ్చారు. అన్నీ అమరావతికేనా అని ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్రంగా ఉన్నటువంటి ఏపీ గ్రామీణ బ్యాంక్ని అమరావతికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దాని మీద వ్యతిరేకంగా నిన్న ఒక పెద్ద సదస్సు జరిగింది. రాయలసీమ నేతలంతా ఈ వేదికలో ఉన్నారు. అందులో మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ వంటి వాళ్ళు పాల్గొన్నారు. అన్నీ అమరావతికేనా అని ప్రశ్నిస్తున్నారు. కడపలో ఉన్నటువంటి ఏపీజీబీ బ్యాంకే కాదు, కర్నూలులో ఉన్నటువంటి లోకాయుక్త హెచ్ఆర్సీ కార్యాలయాలను కూడా అమరావతికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో దాన్ని మళ్ళీ విరమించుకుంది. ఇక కొప్పర్తిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ను కూడా అమరావతికి తరలించాలని అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. దాని మీద కూడా వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఊగిసలాట్లో పడుతుంది. అదే రకంగా ఈ గ్రామీణ బ్యాంకును కూడా తరలించే ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా జనం కదులుతున్నారు. ఇది వీటి మీద ఇప్పుడు అన్ని అమరావతికైనా, రాయలసీమకు అన్యాయం చేస్తారా, రాయలసీమ వాసుల్ని నిర్లక్ష్యం చేస్తారా, రాయలసీమలో ఈ ప్రభుత్వానికి అనేక రకాలుగా మద్దతు లభించి జనం బ్రహ్మరథం పట్టినప్పటికి కూడా ఈ రీతిలో సీమకు అన్యాయం చేసేటువంటి నిర్ణయాలు తగవు అని వీళ్ళంతా హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి చుట్టూ హంగామా చేసి అమరావతి చుట్టూ వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని అమరావతి మీదే చేస్తూ ఉంటే అది మిగిలినటువంటి ప్రాంతాల్లో అపోహలకు తావిస్తుంది, అనేక అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి ఎదురైనటువంటి అనుభవం. 2014 నుంచి 19 వరకు ఆయన చవి చూసినటువంటి చరిత్ర ఉంది. అయినా సరే ఇప్పుడు అదే పాఠాన్ని అదే రీతిలో అదే పద్ధతిలో కొనసాగించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఇది మరి చంద్రబాబు ఆలోచించేస్తున్నారా, లేకుంటే అమరావతి మాత్రమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారా, అమరావతి చుట్టూనే మొత్తం తన అభివృద్ధిని కేంద్రీకరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారా? చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకవైపు విశాఖ ఆర్థిక రాజధాని అని ఆయనే చెప్తున్నారు. మరి ఆర్థిక రాజధాని అయినప్పుడు ఆర్థిక రాజధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థిక రాజధానిలో మంచి ప్రాజెక్టులు కట్టాలి. రాయలసీమని ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయు, అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి రాయలసీమకి వచ్చినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు అన్నది వీళ్ళందరి ప్రశ్న. రాయలసీమ నేతల ప్రశ్న, రాయలసీమ సంఘాల ప్రశ్న మరోసారి మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ వాసులు గొంతు పెంచుతున్నారు, మరోసారి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం అలాంటి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రాంతాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకు చంద్రబాబు చొరవ చూపాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.